హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినీనండి. ఇది బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకున్నానండి. నేను శుక్రవారం రోజు ఇదంతా ఫుల్ వ్లాగ్‌గా పెట్టానండి. గడపలు ఎలా పూజించుకోవాలి, ఏంటి మనం బ్రహ్మముహూర్తంలో దీపాలు పెట్టుకోవాలండి. కార్తీక మాసంలో ఇలా తులసి కోటను కూడా చక్కగా పూజించుకున్నానండి. మొత్తం పూజించుకొని తర్వాత నేను ఆకాశ దీపం పెట్టి పూజ చేసుకున్నానండి. ఇలా చక్కటి ముగ్గులు వేసుకున్నానండి ఇంటి ముందు. ఇదంతా మీకు ఫుల్ వ్లాగ్‌గా పెట్టానండి. ఇంట్లో పసుపు దీపాలు పెట్టానండి. ఆకాశ దీపాలు. ఇవి ఎలా చేశాను, ఏంటి అనేది వ్లాగ్‌లో ఉందండి. మీరు చక్కగా దీని మీద ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి మీకు దీని లింకు. మీరు ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూసి లైక్ చేయండి. నా వీడియోలని ముందుకు పంపించండి. కార్తీక పౌర్ణమి రోజు నేను వేయి స్తంభాల గుడికి వెళ్లి చేసిన పూజ ఉందండి. ఆ వ్లాగ్ కొంచెం ముందుకెళ్ళాలండి. అది మీరు చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వేయి స్తంభాల గుడి చూపెట్టానండి అందులో. చక్కగా ఇలా బ్రహ్మముహూర్తంలో నేనెలా చేసుకుంటానో లేచి పూజ అనేది అంతా పెట్టానండి. గడపల్ని ఇలా చక్కగా పూజించుకున్న తర్వాత మంచి ధూపం పెట్టాలండి. అన్నీ ఉన్నాయండి అందులో. మీరెళ్లి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చూడొచ్చండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఇంకా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా వీడియోలు మీరు ముందుకు తీసుకెళ్తున్నారండి. మనసుతో నేను చేసే పూజని మీరు ఆదరిస్తున్నారు. నాకంతే చాలండి. ఎప్పుడూ కూడా ఇలా నేను చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీరు చూసి ఒక్క లైక్ ఇస్తే నాకది సంతోషంగా ఉంటదండి. తప్పకుండా నా వీడియోలను చూడండి. ఎందుకంటే అందరితో పాటు నేను కూడా అండి నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే వీలైనంత దాంట్లో నేను ఎలా అయినా లేచి నేను బ్రహ్మముహూర్తంలో చేసుకుంటానండి ఈ పూజలు. ఎంత త్వరగా లేచి చేసుకుంటే మనం ఇళ్ళల్లో అంత మంచిదండి. ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో కూడా మీరు చక్కగా ఇలా గుమ్మాలను అలంకరించుకొని మీ గుమ్మాలు కూడా అందంగా చూసుకోండి. ఇలా నాకు వీలవుతుంది కాబట్టి నేను లేస్తానండి. మీరు కొద్దిగా లేట్‌గా లేచైనా చేసుకోండి. కార్తీక మాసంలో మనం ఎన్ని పూజలు చేసుకుంటే అంత మంచిదండి ఇంటికి. చాలా మంచిది. ఇలా చక్కగా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నా పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్